అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారికి కూడా నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు, ఎందుకండి అంత భయం? మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఎందుకు సార్ అంత భయం? పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోకండి. ఆ విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి. ఇప్పుడు మీరు వేరే వాళ్ళను ఏమీ అనలేక, వాళ్ళని ఏమీ చెయ్యలేక, మిగతా ప్రజలందరి నోరు మూయిస్తా అని మీరు అనుకోవడం ఎంతవరకు సమంజసం? ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అండి, దీనిని ఏ విధంగా అభివర్ణించాలో నాకే కాదు, చంద్రబాబు నాయుడు కూడా అర్థం కాదు. అంత హాస్యాస్పదంగా ఉంది. ఎక్స్ అంటే ఇంతకుముందు ట్విట్టర్ అనేవాళ్ళు, ఇప్పుడు ఎక్స్ అంటారు. వాళ్ళు నాకు ఒక మెసేజ్ పంపించారు. హలో ప్రదీప్ చింత, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, we are writing to inform you that X has received a request from the Crime Investigation Department, Andhra Pradesh, regarding your X account that claims the following content violates Indian law. సో ఎక్స్ నుంచి నాకేమొచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 వీడియోలు పంపించారు. నువ్వు అవి పెట్టావంట ఎక్స్లో, అవి వైలేట్స్ ఇండియన్ లా అంట, అంటే మన ఇండియన్ లాని వైలేట్ చేస్తున్నాయి అని చెప్పి పెట్టారు. ఇప్పుడు నేను ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ప్రపంచానికి మొత్తం నేను చూపిస్తాను ఏమేంటివి అన్నది. ఇగోండి, ఇప్పుడు ఈ బ్లూ దానిపైన క్లిక్ చేస్తే, ఫస్ట్ది క్లిక్ చేస్తాను, రెండోది కూడా క్లిక్ చేస్తాను. ఎలా ఇండియన్ లాని నేను వైలేట్ చేసినట్టు అవుతుందో ఇండియన్స్నే నేను అడుగుతున్నాను. ఒకసారి మీరు కూడా చూసి మీరే నిర్ణయం తీసుకోండి, నేను ఇండియన్ లాని వైలేట్ చేసినానా లేదా. ఒకసారి వినండి, లేకపోతే చూడండి. నేను ఆ లింక్ మీద క్లిక్ చేస్తాను. ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాషం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తుంది. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీకాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టిఆర్ఎస్ 2.0 ఇక్కడ, టిఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచించారు. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్లుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణ వాళ్ళం ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టపు చూపుగా వచ్చినా, ఇంటికి వచ్చినా వాళ్ళని ఉన్నాం. వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే సెటిల్ అయింది, వాళ్ళతో ఇబ్బంది లేదు. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటాం అంటే మాత్రం ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇవాళ మా ఉద్యమ ఆకాంక్షలో పరిరక్షణలో భాగంగా మొట్టమొదటిది మా అస్తిత్వాన్ని పరిరక్షించుకోవడం. ఇది ఒక వీడియో అండి, యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు నేను ప్లే చేసింది కూడా అంతే. నేను నా ఎక్స్లో పోస్ట్ చేసింది అదే. దానికి క్యాప్షన్ కూడా ఏం పెట్టానంటే, చేతనైతే మీ రాష్ట్రంలో రాజధాని కట్టుకో, ప్రజల మధ్య చిచ్చు పెట్టకు అని కల్వకుంట్ల కవిత గారు అన్నట్లు నేను రాశాను. ఇక మీ ముందే చూపిస్తున్నాను చూడండి. ఇక నెక్స్ట్ రెండో దానికి పోదాం. రెండవ వాళ్ళకు అభ్యంతరకరమైన రెండవ పోస్ట్, నేను పెట్టిన పోస్ట్. సో మళ్ళీ మీ ముందే క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇది రెండవది. ఇది ఏట్ల రాయిదించునట ఆంధ్రప్రదేశ్ గూట్ల రాయదీలనోడు ఏట్ల రాయిదించునట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో
ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారితో ఒక్కో నాది ఇది అకౌంట్. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా ఎంత. ఇది ఒక వీడియో అండి. గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో తీస్తాడంట పీకే గురించి పొన్నం. ఇంకా నేను ఈ రెండు ఇంకా అలాగే ఉన్నాయండి నా ఎక్స్ అకౌంట్లో. ఎందుకంటే ఇప్పుడు అక్కడ లింక్ క్లిక్ అయితే ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాను, నేను ఎలా ఇండియన్ లాని వైలేట్ చేసిన వాడిని అవుతాను? భారత చట్టాలని నేను ఉల్లంఘించిన వాడిని ఎలా అవుతాను? వాళ్ళు మాట్లాడిన వీడియోల్ని నేను కనీసం ఎడిటింగ్ చేసో పవన్ కళ్యాణ్ని పక్కన ఒక ఫోటోలో పెట్టి పవన్ కళ్యాణ్ని ఒక కమెడియన్ గానో ఒక బఫూన్ గానో లేకపోతే ఆయన ఫోటోల్ని మార్ఫింగ్ చేసో ఏదైనా పెడితే కనీసం దానికన్నా అనుకోవచ్చు. ఒక రాజకీయ నాయకుడు, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్గా పబ్లిక్ విషయాలపైన పబ్లిక్ని అవేర్ చేయడానికి చెప్పిన మాటల్ని నేను అదే పబ్లిక్ కోసం పబ్లిక్గా నా అకౌంట్లో పెడితే ఎలా ఇండియన్ లాని నేను వైలేట్ చేసిన వాడిని అవుతాను? పొన్నం ప్రభాకర్ గారిని, కల్వకుంట్ల కవిత గారిని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను. ప్రభాకర్ గారు, కవిత గారు, మీరు ఏదైతే మాట్లాడారో అవే వీడియోల్ని నేను పెట్టాను. ఇప్పుడు మీరు మాట్లాడింది తప్ప? మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి మీరు ఇండియన్ లాని వైలేట్ చేశారా? ఇప్పుడు మీరు మాట్లాడింది తప్పు కాదు అన్నప్పుడు అదే వార్తని మేము సోషల్ మీడియా అంటే ఏందండి? ప్రజలకు వార్తలు అందించేవాళ్ళు. సో సోషల్ మీడియాలో మేము పెడితే తప్పేలా అవుతుందండి? మేము ఇండియన్ లాని వైలేట్ చేసినట్లు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఎలా మేము వైలేట్ చేసినట్టు అవుతుంది? ఇంతకంటే దారుణం ఉంటుందా అండి? దానికి మళ్ళా ఆ ఈమెయిల్కి ఒక ఎఫ్ఐఆర్, ఏదో పాత ఎఫ్ఐఆర్ అటాచ్ చేస్తారు. ఆ ఎఫ్ఐఆర్కి, ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న పేర్లకు ఇక్కడ ఈ జరిగే దీనికి సంబంధమే ఉండదు. ఎందుకు పెడతారో తెలియదు. ఏదో ఒక ఎఫ్ఐఆర్ అటాచ్ చేస్తారు. ఇంకా ఆ ఎఫ్ఐఆర్లో చూసారా ఇంతకుముందు ఎవరు, అసలు సంబంధమే లేదు. ఇప్పుడు నేను డైరెక్ట్ అడుగుతున్నా, పబ్లిక్ని అడుగుతున్నా, ఎందుకంటే నా వీడియో పబ్లిక్లో ఉంది కాబట్టి అడుగుతున్నా, ఏ విధంగా నేను ఇండియన్ లాని వైలేట్ చేసినట్టు అవుతుందండి? పవన్ కళ్యాణ్ గారు, మీరు కావాలంటే మీకంత ఈగో హర్ట్ అయితే పొన్నం ప్రభాకర్ గారిపైన కేసు వేయండి, లేకపోతే కవిత గారిపైన కేసు వేయండి. ఎన్నో ఛానళ్ళు చూపించాయి. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడింది ఇప్పటికీ యూట్యూబ్లో కొడితే ఉంది, ఇప్పటికీ కవిత గారు మాట్లాడింది యూట్యూబ్లోకో లేకపోతే గూగుల్లోనో కొడితే వస్తాయి, పుంకాలుగా వస్తాయి, వందల ఛానళ్ళలో చూపించరు. ఇప్పుడు నేను ఎట్లా వైలేట్ చేసినట్టండి? ప్రదీప్ చింత అనే వ్యక్తి ఇండియన్ లాని ఎట్లా వైలేట్ చేసినట్టు? నేను వైలేట్ చేస్తున్నానా? అధికారం ఉంది, నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ దాన్ని వాడుకునేట్లా? పబ్లిక్లోనే మాట్లాడుకుందాంలే. పవన్ కళ్యాణ్ గారు, మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ పబ్లిక్. నేను పబ్లిక్లో ఒక వ్యక్తిని. మీరు మా అందరినీ ఏదో బాగా చూసుకుంటాం అది అని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చారు. నేను పబ్లిక్లో ఒకడిని. నేను ఏ విధంగా వైలేట్ చేసినట్టు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు? సమాధానం ఉందా మీ దగ్గర? పోనీ ఇలా నువ్వు వైలేట్ చేసావు అని నాకు చెప్పారనుకోండి, నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తా. ఇంకా అప్పుడు ఏం చేయాలి? మొత్తం మీడియాని బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేదాన్ని యాజ్ ఇట్ ఈస్గా చూపిస్తే మీడియాని బ్యాన్ చేయాలి. మొత్తం మీడియాని బ్యాన్ చేయాలి. మొత్తం మీడియా వైలేట్ చేసినట్టు ఇండియన్ లాలి. ఒక ప్రదీప్ చింతని ఎట్లా వైలేట్ చేసినట్టు అవుతుంది? మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు కూడా రాయండి. మీరు కూడా అంటే మీకు కూడా ఇటువంటివి చూసినప్పుడు పిచ్చెక్కుద్దేమో, ఏందిరా నాయనా వీళ్ళు చేసే పనులు అని. నేను యాజ్ ఇట్ ఈస్గా మెయిల్లో వచ్చింది కొట్టి చూపించాను, లింకు కొడితే ఈ వీడియోలు ఓపెన్ అయ్యాయి. ఇంకా కాదండి, అంటే పవన్ కళ్యాణ్ ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు. పవన్ కళ్యాణ్ అద్భుతంగా పరిపాలన చేసినాడు. పవన్ కళ్యాణ్ చించేశాడు, చాటేశాడు. పవన్ కళ్యాణ్ ఉతికారేశాడు. పవన్ కళ్యాణ్ ఇంకా అసలు నాకు తెలిసి మన రాష్ట్రానికి మాత్రమే కాదు, దేశానికి నాయకుడు కావాలి, ప్రపంచానికి నాయకుడు కావాలని నేను పొగిడితే పవన్ కళ్యాణ్ మీకు సమ్మగా ఉంటుందండి. సార్ చెప్పండి సార్, అట్లా పొగడాలన్నా మేము? అది కదా నిజంగా తప్పవుతుంది. నేను అట్లా పొగిడితే కదా తప్పవుతుంది. వాస్తవాలు కదా మనం మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సార్ భయం? ఎందుకు? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో విమర్శలు వస్తాయి, పొగడతలు వస్తాయి. రెండింటిని ఎదుర్కోగలిగిన శక్తి ఉన్నప్పుడే రాజకీయాల్లోకి రావాలి. బయటకు వచ్చేసి ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం కాదు. తొక్కి నారదీసా అన్నిటికీ తెగించే వచ్చిన వాళ్ళు తెలంగాణ నాయకులు మాట్లాడిన మాటల్ని మేము పెడితేనే మీరు ఎందుకు ఓడ్చుకోలేకపోతున్నారు? అది ప్రజాస్వామ్యం కాదు పవన్ కళ్యాణ్ గారు. మీకు తెలియకపోతే నేను చెప్తున్నా,
అధికారాన్ని దుర్వినియోగం చేయడం అవుతుంది, కానీ అది ప్రజాస్వామ్యం కాదు. ఇది మీకు తగదు, గుర్తుపెట్టుకోండి, దయచేసి గుర్తుపెట్టుకోండి.